71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 ప్రకారం ఏ చిత్రం ఉత్తమ చిత్రంగా కిరీటాన్ని పొందింది? 12th ఫెయిల్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 భారతీయ సినిమా వైవిధ్యం మరియు గొప్పతనాన్ని ప్రదర్శించాయి. షారూఖ్ ఖాన్ తన మొట్టమొదటి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోవగా, రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా మరియు 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ కార్యక్రమం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచింది. 2025లో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బీహారు పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ నయా సవేరా. ఇటీవల ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నాడు బీహార్ పోలీస్ ప్రధాన కార్యాలయం ఆపరేషన్ నయా సవేరాను ప్రారంభించింది. ఇది 15 రోజుల ప్రచారం. జూలై 31 నుండి ఆగస్టు 14 వరకు మానవ అక్రమ రవాణా, బాల కార్మికులు, మాంసం వ్యాపారం మరియు ఆర్కెస్ట్రా దోపిడీ బాధితుల రక్షణ మరియు పునరావాసంపై దృష్టి సారించింది. సిఆర్ఐబి అనే కొత్త రక్తపు గ్రూపు ఎక్కడ కనుగొనబడింది? కర్ణాటక. ఇటీవల కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన దక్షిణ భారతీయ మహిళల్లో సిఆర్ఐబి అనే కొత్త రక్తపు గ్రూపు కనుగొనబడింది. ఇటలీలోని మిలన్లో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ యొక్క 35వ ప్రాంతీయ సమావేశంలో ఈ ఆవిష్కరణ ప్రకటించబడింది. సిఆర్ఐబి అనగా క్రోమర్ ఇండియా బెంగళూరు మరియు ఇది క్రోమర్ రక్తపు గ్రూపు వ్యవస్థలో భాగం. ఈ రక్తపు గ్రూపు గతంలో ప్రపంచంలో ఎక్కడా గుర్తించబడలేదు. హ్యూమన్ ఔటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అనగా హోప్ అనేది చంద్రుడు మరియు అంగారక గ్రహ అనుకరణ పరిశోధన కేంద్రం. ఇది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? లడఖ్. ఇటీవల బెంగళూరుకు చెందిన అంతరిక్ష సంస్థ ప్రోటో ప్లానెట్ లడఖ్లోని సోకార్ ప్రాంతంలో హ్యూమన్ ఔటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ స్టేషన్ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనగా ఇస్రో నుండి సాంకేతిక మరియు ఆర్థిక సహకారంతో ప్రోటో ప్లానెట్ అభివృద్ధి చేసింది. ఇది 2040 నాటికి సిబ్బందితో కూడిన చంద్రుని మిషన్ మరియు 2035 నాటికి అంతరిక్ష కేంద్రంతో సహా భారతదేశం యొక్క దీర్ఘకాలిక అంతరిక్ష లక్ష్యాలకు మద్దతిస్తుంది. భారతదేశంలో రాష్ట్ర వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టి కింద ఫేస్లెస్ తీర్పును అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? కేరళ. ఇటీవల కేరళ భారతదేశంలో రాష్ట్ర వస్తువులు మరియు సేవల పన్ను ఎస్జిఎస్టి కింద ఫేస్లెస్ తీర్పును అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఈ పైలట్ ప్రాజెక్టును కేరళలోని 2 జిల్లాల్లో ప్రారంభించారు. ఫేస్లెస్ తీర్పు అనగా పన్ను చెల్లింపుదారులు మరియు జిఎస్టి అధికారుల మధ్య ఎటువంటి ముఖాముఖి సంభాషణ లేకుండా అన్ని విధానాలు డిజిటల్గా జరుగుతాయి. అనగా అన్ని చర్యలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జరుగుతాయి. బస్తర్ ఒలింపిక్స్కు ఇచ్చిన కొత్త అధికారిక పేరు ఏమిటి? ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. ఇటీవల ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఒలింపిక్స్కు అధికారికంగా ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్గా జాతీయ హోదా లభించింది. ఇది ఖేలో ఇండియా పథకం కింద గ్రామీణ మరియు స్వదేశీ గిరిజన క్రీడల ప్రమోషన్ భాగం. మల్లకంబ్, కాలరపట్టు, గట్కా, తాంగట, యోగాసన మరియు సిలంబం వంటి సాంప్రదాయ గిరిజన క్రీడలకు ఇప్పటికే ఈ పథకం కింద మద్దతు ఉంది. భారతదేశం అంతటా క్రీడల్లో పాల్గొనడం మరియు
నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా పథకం 2016-17లో ప్రారంభించబడింది. ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం ఏ మిషన్ కింద ప్రారంభించబడింది? జాతీయ ఆరోగ్య మిషన్. పేద రోగులకు ఉచిత డయాలసిస్ సేవలను అందించడానికి ఇది ఏప్రిల్ 7, 2016న జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రారంభించబడింది. ఇందులో 2 భాగాలు ఉంటాయి: హిమోడయాలసిస్ సేవలు మరియు పెరిటోనియల్ డయాలసిస్ సేవలు. జూన్ 30, 2025 నాటికి ఈ కార్యక్రమం 751 జిల్లాల్లోని 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నడుస్తున్నది. ఇటీవల భారత నౌకాదళానికి అందజేసిన నీలగిరి తరగతి అండర్ ప్రాజెక్ట్ 17A యొక్క 3వ నౌక పేరు ఏమిటి? హిమగిరి. ఇటీవల జూలై 31న కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనగా GRSI వద్ద హిమగిరి యుద్ధనౌకను భారత నౌకాదళానికి అప్పగించారు. ఇది ప్రాజెక్ట్ 17A కింద నీలగిరి తరగతికి చెందిన 3వ నౌక మరియు GRSI నిర్మించిన మొదటి నౌక. ప్రాజెక్ట్ 17A యుద్ధ నౌకలు భవిష్యత్ సముద్ర సవాళ్ళ కోసం రూపొందించబడిన బహుళ మిషన్ స్టెల్త్ యుద్ధ నౌకలు. న్యాయబంధు లేదా ప్రోబోనో లీగల్ సర్వీస్ అనేది ఏ ప్రభుత్వ శాఖకు చెందిన ఇనిషియేటివ్? న్యాయశాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. న్యాయబంధు అనేది భారత ప్రభుత్వ న్యాయశాఖ యొక్క ఇనిషియేటివ్. మొబైల్ అప్లికేషన్ ద్వారా స్వచ్ఛంద న్యాయవాదులతో వారిని అనుసంధానించడం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడం దీని యొక్క లక్ష్యం. ఇది జస్టిస్కు సమగ్ర ప్రాప్యత కోసం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ డిజైన్ అనగా దిశ పథకం కిందకు వస్తుంది. స్వయం శక్తి సహకార యోజన మరియు నందిని సహకార్ మహిళల నేతృత్వంలోని సహకార పథకాలను ఏ సంస్థ ప్రారంభించింది? జాతీయ సహకార అభివృద్ధి సంస్థ NCDC. ఇటీవల జాతీయ సహకార అభివృద్ధి సంస్థ మహిళా నేతృత్వంలోని సహకార సంస్థలకు సాధికారత కల్పించడానికి స్వయం శక్తి సహకార యోజన మరియు నందిని సహకార్ అనే 2 కీలక పథకాలను ప్రారంభించింది. ఈ స్వయం శక్తి సహకార యోజన అనేది మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలు అనగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు స్థిరమైన జీవనోపాధి కార్యకలాపాల కోసం సహకార సంస్థలకు తక్కువ ధరకు రుణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక నందిని సహకార పథకం అనేది ఆర్థిక సహాయం, సామర్థ్య నిర్మాణం మరియు వ్యాపార నమూనా అభివృద్ధితో సహా సమగ్ర మద్దతును అందిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన PMKSY అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కింద అమలు చేయబడిన పథకం? ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇటీవల 15వ ఆర్థిక కమిషన్ సైకిల్ సమయంలో కేంద్ర రంగ పథకం అయిన ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కోసం 6,520 కోట్లను కేబినెట్ ఆమోదించింది. ఇది ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేసే కేంద్ర రంగ పథకం. స్వాస్థ్య సతి అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య బీమా పథకం? పశ్చిమ బెంగాల్. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన స్వాస్థ్య సతి సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ పథకంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ను చేర్చింది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది దెబ్బతిన్న లేదా వ్యాధిగ్రస్తమైన ఎముక మజ్జను ఆరోగ్యకరమైన మూలకణాలతో భర్తీ చేసే ప్రక్రియ. ఈ స్వాస్థ్య సతి అనేది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డిసెంబర్ 30, 2016న ప్రారంభించిన ఆరోగ్య బీమా పథకం. ఇది ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ కోసం
ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు నగదు రహిత, కాగిత రహిత చికిత్స కవరేజీని అందిస్తుంది. సింబెక్స్ అనగా సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం 2025లో పాల్గొన్న భారతీయ నావికాదళ నౌక ఏది? ఐఎన్ఎస్ సాత్పురా. ఇటీవల సింగపూర్ మరియు భారత నావికాదళాలు సింబెక్స్ యొక్క 32వ ఎడిషన్ను ఆగస్టు 1, 2025న ముగించాయి. ఈ వ్యాయామం సింగపూర్లోని చాంగి నేవల్ బేస్లో మరియు దక్షిణ చైనా సముద్రంలో జరిగింది. భారతదేశం శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ అయిన ఐఎన్ఎస్ సాత్పురాతో పాల్గొంది. ఇటీవల వార్తలో కనిపించిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఏ రకమైన వ్యాధి? వైరల్ వ్యాధి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది దేశీయ పందులు మరియు అడవి పందులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి వైరల్ వ్యాధి. ఇది మానవులను లేదా ఇతర జంతు జాతులను ప్రభావితం చేయదు. ఇది అధిక మరణాలకు కారణమవుతుంది. అదేవిధంగా పందుల పెంపకాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది మొదటగా ఉపసహార ఆఫ్రికాలో ఉద్భవించింది. ఇక భారతదేశంలో ఇది మొదట ఫిబ్రవరి, మార్చి 2020లో అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలో కనుగొనబడింది.